వర్మ గారు నేను మీకు బయట పంపించానండి. సరే ఏముందో చెప్పండి, నీకు బయట పంపించడం ఉంది. అదే సార్, ఆవిడ అన్న మాటకి మేము కూడా ఇలా అంటే ఏం చేస్తామమ్మా అని అన్నారు ఆయన. దానికి మీరు తీసుకోలేనప్పుడు మీరు అనకూడదు, ముందు మేము అంటాం డెఫినెట్ గా, నువ్వు అన్నదానికి మేము ఆన్సర్ ఇస్తాం. తీసుకోలేనప్పుడు ఎందుకండి అంటాం? ఆవిడ అన్నప్పుడేమో కరెక్టా, ఈయన అంటేనేమో తప్ప. ఎలా మరి అన్నప్పుడు తీసుకోవాలి కదా. సో నాకేం తప్పని అనిపించడం లేదు, ఎందుకంటే రోజా లాంటి మహిళను అంటాం తప్పని అనిపించట్లే నాకు. మిగిలిన మహిళలను ఎవరిని అనలా సార్. ఇప్పుడు వాళ్ళ పార్టీలో పుష్పశ్రీవాణి గారు ఉన్నారు సార్, అలాగే విడదల రజనీ గారు ఉన్నారు సార్, ఉషశ్రీచరణ్ గారు ఉన్నారు సార్, సుచరిత గారు ఉన్నారు సార్. వాళ్ళ పార్టీలో 10 మందికి పైగా ఫెమిలియర్ లేడీస్ పార్టీలో ఉన్నారు సార్. ఇప్పుడు స్టిల్ దే ఆర్ యాక్టివ్. వరదు కళ్యాణి గారు ఉన్నారు సార్, మహిళా అధ్యక్షురాలు. ఇప్పుడు ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మా కూటమి నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని అనేక రకాలుగా విమర్శిస్తారు. రాజకీయ పరంగా ఆవిడ విమర్శిస్తారు, మేము తీసుకుంటున్నాం. ఒక్క రోజానే ఎందుకు సార్ అంటా ఉన్నాం? ఈ రోజు గాలి ముండా ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది? రోజు సరే సరే ఓకేనండి, మళ్ళీ రిపీట్ చేయకండి. రిపీట్ కాదు సార్, వాళ్ళ లక్ష్మణరావు గారికి అర్థం కావాలి కదా, ఈ రోజు ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది? ఏ మిగిలిన ఆడవాళ్ళని ఎవరిని అంటలేదు కదా మేము. ఆనం రమణారెడ్డి గారు క్లియర్ గా మేమంటే ఏం చేస్తాం అన్నారు, అంతే, అనలేదు. మేమంటే ఏం చేస్తాం అన్నారు. ఎవరిని మిగిలిన మహిళలు నాకు తెలిసి ఆవిడ పుష్పశ్రీవాణి గారిని కావచ్చు, విడదల రజనీ గారు కావచ్చు, వరదు కళ్యాణి గారు కావచ్చు, సుచరిత గారు కావచ్చు, ఆ తర్వాత ఉషశ్రీచరణ్ గారు కావచ్చు, వీళ్ళెవ్వరిని ఏం అనలేదు. ఒక రోజానే అంటానికి కారణం ఏంటంటే, నోరు అదుపులో పెట్టుకుంటే నీకు ఎదుటాడు మర్యాద ఇస్తారు. అలా కాకుండా నీ ఇష్టానికి వాగితే మేము మాట్లాడితే మనం నువ్వు తీసుకోలేవు. ఓకే, ఈ రోజు అదే సార్ జరిగింది. నేను మీకు బయట కూడా పంపించా. లక్ష్మణ్ ప్లే చేసింది ఎడిటెడ్ వర్షన్. లక్ష్మణ్ సార్ ఒక నిమిషం, వర్మ గారు, మీరు ప్లే చేసింది వైసీపీ ఆఫీస్ నుంచో లేదా వైసీపీ సోషల్ మీడియా నుంచో తీసుకొని ప్లే చేస్తుంటారు. ఒరిజినల్ వర్షన్ నేను పంపించాను, చూడండి మీకు. లక్ష్మణ్, నేను ఈ రోజు ప్రెస్ మీట్ లో ఉన్నాను అక్కడ. లక్ష్మణ్ రెస్పాండ్. మ్యూట్ లో ఉందేమో లక్ష్మణ్ గారు, వినపట్ల. మీకు అనుకూలంగా వస్తే టీడీపీ ఆఫీస్ నుంచి, లేదు టీవీ వాళ్ళ జర్నలిస్టులు ప్లే చేస్తే వైఎస్ఆర్ పార్టీ నుంచి అందులో మాట వచ్చింది రాలేదా? ఒక్క నిమిషం వంశీ, అనేది ఏంటంటే అటువంటి కఠినమైనటువంటి పదజాలం అనేది స్త్రీల పట్ల మనం వినియోగించకూడదు. మనం ఎక్కడ పడితే అక్కడ అలాగా పబ్లిక్ గా తప్పండి. మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మీ పార్టీలో కూడా, మీ టీడీపీలో కూడా చాలా మంది లక్ష్మణ్. ఇప్పుడు రోజక్క ఒకడు గుర్తు పెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావు, నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో, ఇంకా సంస్కారంతో మాట్లాడతావు. మేమేమంటాం, రోజా అంటానా, రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను, ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు, మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అని అనుకుంటా కదా. నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పిన దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు, గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? ఫ్రీజ్ అవుతుంది. అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం, నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులు ఏంది, గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లే, రెస్పెక్ట్ ఉండబల్లే రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, మేమన్నా మాట్లాడితే ఆడస్తావు. ఏంది ఓకే, రైట్ రైట్, అక్కడ జరిగింది సార్. మీకు వచ్చిన వీడియో ఏంటి సార్? రైట్, ఓకే. వంశీ గారు, అక్కడ క్రిస్టల్ క్లియర్ గా కనబడుతూ ఉంది. గాల్లో ఓడిపోయినా గాలి ముండలు అన్నారు, అంతే. దానికి అర్థం ఏంటి? ఓడిపోయారంటారా?
వంశీ గారు ఖండించండి. రామనారాయణ రెడ్డి గారికి రమణారెడ్డి గారికి మీ ఇంట్లో ఆడవాళ్ళు అలాగంటే నువ్వు ఒప్పుకుంటావా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, కూతుర్లు ఉంటారు, పిల్లలు ఉంటారు, అక్కలు ఉంటారు. మాట్లాడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే వినాలి సార్. ఓకే ఒక్క నిమిషం. మా ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వచ్చేసి రోజా వంశీ వంశీ క్రాస్ టాక్ వద్దు, పర్సనల్ గా వెళ్ళొద్దు, క్రాస్ టాక్ వద్దు, పర్సనల్ గా వెళ్ళొద్దు, ఎవరు క్రాస్ టాక్ వద్దు. సరే ఒక్క నిమిషం. వంశీ 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 క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు, నేను చెప్తున్నాను కదా. పర్సనల్ గా వెళ్ళొద్దు లక్ష్మణ్, పాయింట్ లో. సరే సరే ఓకే వెయిట్ పర్సనల్ గా వద్దు. ఒక నిమిషం నేను అనేదానంటే మీ పార్టీలో కూడా చాలా చక్కగా మాట్లాడిన స్త్రీలు కూడా ఉన్నారు. మరి రాష్ట్ర సాక్షాత్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు ఎటువంటి భాష మాట్లాడతారండి? ఎటువంటి భాష అండి అది? చెప్పే సమాజంలో ఒక స్త్రీమూర్తి సరే సరే ఓకే 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 వంశీ వంశీ క్రాస్ టాక్ వద్దు ఇస్తాను నేను. వంశీ క్రాస్ టాక్ వద్దు ఇస్తాను. మీకు ఓపిక ఉండాలి కదా, మీ షుగర్ తప్పు లేదు సార్. వాళ్ళ పార్టీలో సరే సరే ఓకే ఓకే మాట్లాడివ్వండి, తను మాట్లాడివ్వండి, ఇస్తాను నేను. వినాలా? ఓపికతో వినండి, తర్వాత మీరు కౌంటర్ వేయండి, తప్పులేదు. నేనేమంటానంటే ఎక్కడైనా సరే మన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అందులో ఎస్పెషల్లీ స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం మా భావజాగ్రత్తగా మాట్లాడాలి. ఈరోజు మనం ఎలా పడితే అలా మాట్లాడితే లేదండి, సమాజం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు రోజా గారిని టార్గెట్ చేస్తారు. మీ టీడీపీలో ఉన్నటువంటి చిన్న కార్యకర్త నుంచి పెద్ద ఎమ్మెల్యే, ఎంపీ, పెద్ద మినిస్టర్ పోస్టులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోజా గారు ముడి సరుకుగా దొరికారు. ఆవిడనే టార్గెట్ చేయడం, ఆవిడ మీద చేస్తారు. మీ పార్టీ నేను ఒకటే చెప్తా ఉన్నా, అది తప్పండి. నేను